వెళ్ళే దారిలోనే నేను వస్తున్నా. హలో హలో, ఎవరు? మనం కలిసే ఆ క్షణంలో ఎవరని అడుగుతున్నానా? నీ ఆలోచన స్తంభించెను. వాట్ నాన్ సెన్స్! హైదరాబాదులో ప్రముఖ హెస్సా హాస్పిటల్ అధిపతి శ్రీ సలీం రెహమాన్ గారు 2 రోజుల నుండి కనిపించడం లేదని తన తండ్రి అలీ రెహమాన్ గారు పోలీసులకి కంప్లైంట్. రండి ఫాదర్, రండి కూర్చోండి. ఏంటి ఫాదర్, మీరు లోపలికి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారుగా, బయటకు వచ్చినప్పటి నుంచి ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారేంటి? ఏం లేదు వాసు. ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగనివ్వట్లేదు వీళ్ళు. ఏంటయ్యా సార్, ఇక్కడ వికారాబాద్ అడవిలో కార్ లోపల కొంప తీసి డబ్బు మూట ఏమన్నా దొరికిందా? లేదు సార్, ఇక్కడ కార్ లో ఒక శవం ఉంది సార్. అదే కదా, ఎంత పెద్ద ఊరు, ఎన్ని చోట్లున్నాయి. నా లిమిట్లోనే చచ్చి ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నారో ఏంటో. ఇదిగో ఆల్రెడీ నేను ఒక శవంతో మార్చురీ దగ్గర ఉన్నాను. ఓ పని చేయి, నువ్వు ఆ శవానికి శాస్త్రాలు సాంప్రదాయాలు ఏమంటే కానీ నేను వచ్చి తగలాడతానులే, నా కర్మ. ఇది ఒక బతుకేనా? నమస్కారం నమస్కారం సార్. నమస్కారం. మనిషా డెడ్ బాడీనా? అయిందా? అందరూ కలిసి రీసెర్చ్ చేస్తున్నారా? సార్, ఇది దానికన్నా కష్టం సార్. నీ బాధ అర్థమైందిలే. ఏంటి వేసావా? సార్, ప్రాణం ఉన్నంత వరకే సార్, చస్తే కంపు. ఈ పనులన్నీ చేయాలంటే వేయాల్సిందే సార్. మేడంకి చెప్పండి సార్. చెప్పలేవా? వెళ్ళు, మందు వేసుకుని మనస్ఫూర్తిగా పనిచేసి ఒకే ఉద్యోగం ఇదే అయి ఉంటది. అబ్బా, లోపల అందరూ ఎలా ఉంటున్నారో ఏంటో. హలో, ఎస్ సార్. భద్రా మేడం ఎక్కడున్నారు? మేడం అక్కడున్నారు సార్. ఎక్కడో? ఎక్కడ చూసినా శవాలే. ఏంటి నెక్స్ట్ బాడీనా? ఎక్కడ? ఏం చేస్తున్నారు? మేడం, గుడ్ మార్నింగ్. అది మైకల్, రండి వచ్చి భోంచేయండి. ఏంటి మీరు ఆనంద విహార్లో భోంచేద్దామన్నట్టు పిలుస్తున్నారు? 10 రోజులు పస్తులున్నా పర్లేదు, ఇక్కడ కూర్చొని ఇక్కడే ఉండాలని మన తలరాత రాసుంటే 11వ రోజు మీకు అదే అలవాటైపోతుంది. 10 రోజులు 10 నిమిషాలు కూడా ఇక్కడ ఉండలేకపోతున్నాడు. మీరు ఊరుకోండి మేడం. అన్నట్టు ఈ కేసు ఇంకా సేపట్లో అయిపోతుంది. అలాగే మేడం. మేడం 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 ఇదిగోండి. నీళ్లు రావట్లేదేంటి? ఈ రోజు కాదు మేడం, 2 రోజుల నుంచి ఎక్కడా నీళ్ళు రావట్లేదు. ఇవి తీసుకోండి. అవునులే, ఇక్కడ ప్రాణాలతో ఉన్న వాళ్ళకే నీళ్లు లేవు, ఇంకా సచ్చిన వాళ్ళకి ఏం దొరుకుతాయి? ఏమంటావు మైకల్? కరెక్ట్ గా చెప్పారు మేడం. అంటే నేను కేసు గురించి మీతో అక్కడ కాదు, 2 ఇంచుల కింద. అంతలోనే ఇంకో కేసా? అవును మేడం. ఇప్పటికే 8 బాడీలు పెండింగ్ లో ఉన్నాయి. రిక్వజిషన్ ఏం రాలేదు కదా? అర్థమవుతుంది మేడం. ఇటువంటి కేసులన్నీ మీరు స్ట్రైట్ గా వచ్చి డీల్ చేస్తే మా ఎంక్వైరీలో సగానికి సగం కలిసి వస్తుందని అడుగుతున్నాను. ఏమంటావు బ్రదర్? స్పాట్ కి. అందుకేనా ఎంత బిల్డప్ ఇస్తున్నారు? సరే, ప్లేస్ ఎక్కడ? వికారాబాద్ ఫారెస్ట్ లోపల మేడం. అక్కడ కూడా ఇదే కంపే. మేము ఇటు అటు తిరగలేకపోతున్నాం. కాస్త హెల్ప్ చేయండి మేడం. సరే, ఈ కేస్ ని క్లోజ్ చేసి వస్తానులే. థ్యాంక్ యూ మేడం. అన్నట్టు మైకల్, ఈ అమ్మాయి కేస్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చెప్పండి. ఇది మిస్సింగ్ కేసు మేడం.
లెటర్ రాసి పెట్టి లవర్తో పారిపోయింది. కంప్లైంట్ చేసిన 2 రోజుల తర్వాత డెడ్ బాడీ బావిలో దొరికింది. ఆ? ఈ కేసుని కొంచెం డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేట్ చేయండి. ఇది 376D. ఏంటి మేడం మీరు అనేది? గ్యాంగ్ రేపా? మడ్రా? అవును. వజైనల్ కంట్యూషన్స్, అబ్నార్మల్ హైమంటియా. అంటే మేడం ఈ అమ్మాయి మర్మాంగం బాగా డ్యామేజ్ అయింది. ఆ. ఈ లవ్ అనే పేరు చెప్పుకొని చాలా మంది కుర్రనా కొడుకులు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళని లోపలేస్తే ప్రయోజనం లేదు మేడం. తిరగేసి సారీ మేడం. సీమన్ ట్రేసెస్ కలెక్ట్ చేసాం. అందులో నుంచి డిఎన్ఏ శాంపిల్ మ్యాచ్ చేసి ఎంతమంది ఎవరు అన్నది మనం చెప్పేయచ్చు. ఆ తర్వాత తిరగేసి కొడతారు, తినగా కొడతారు, మీరే డిసైడ్ చేసుకోండి. మేడం, ఈ బాడీని ప్యాక్ చేసేయచ్చా? నీ వయసు ఎంత? 25 మేడం. తను నీకన్నా 5 ఏళ్ళు చిన్నది. నీకన్నా బాగా బతకాలని ఆశపడి ఉంటుంది కదా. ఒఫీషియల్గా మన ఫార్మాలిటీస్ పూర్తి చేసి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పినప్పుడు తను నీకన్నా అందంగా ఉండాలి. అర్థమైందా? ఓకే మేడం. ప్యాక్ చేసేయండి. ఓకే మైకల్, బయలుదేరదాం. పద. వెళ్దామా మేడం? యా. తాగవయ్యా, ఊరికే వాకుండా శవం కంపు ఇలా ఉంటుందా? మైకల్, మీరు వెళ్తూ ఉండండి, నేను నా ఫోన్ తీసుకొస్తాను. అలాగే మేడం. మ్యామ్, మీ ఫోన్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. మేడం, గుడ్ మార్నింగ్ సార్. అమీర్, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? సార్ పొద్దున్నే కట్టెలు తీసుకెళ్లే కొంతమంది ఆడవాళ్ళు చూసి చెప్పారు సార్. ఓహో, మరి కారు గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, మొత్తం కాలిపోయింది సార్. ఇంజిన్ డీటెయిల్స్ అవి ఫారెన్సిక్ కి పంపించాను సార్. సర్లే. ఇక్కడికి రావడానికి ఒక్కదారే ఉందా? అవును మేడం, చుట్టూతో ఫారెస్టే మేడం. కార్ ఎక్కడుంది? అదిగో అక్కడ ఉంది సార్. పదండి మేడం. యా. ఏంటిలా అయింది? ఏమయ్యా, దూరంగా ఉంటే కనిపించట్లేదా? వెళ్ళండి అటు, వెళ్ళండి. మైకల్, మేడం, ఇది ఖచ్చితంగా 302నే. ఎక్కడో మర్డర్ చేసి ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి కాల్చారు. ఎలా చెప్తున్నారు మేడం? చనిపోయిన వ్యక్తి తప్పించుకోవడానికి ట్రై చేయలేదు. బకిల్ చూడండి, సీట్ బెల్ట్ బకిల్లోనే ఉంది. అంతేకాదు మైకల్, బాబోయ్, ఒక 3-4 చోట్ల బోన్ ఫ్రాక్చర్స్ కూడా కనిపిస్తున్నాయి. మ్యామ్, డిఎన్ఏ ద్వారా ఇది ఎవరో మనం కనిపెట్టొచ్చా? దానికి కండుండాలి కదా. ఓ, బోన్ మ్యారో చేయాలంటే కూడా కొంచెం కష్టమే అనుకుంటాను. ఈ కార్ మీద ఉన్న టెంపరేచర్ని బట్టి చూస్తే ఒక 5-6 గంటల మధ్యలోనే జరిగినట్టు అనిపిస్తుంది. పెట్రోల్ ని కాల్చడానికి యూజ్ చేసినట్టు. దీంతో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ట్రేస్ చేయొచ్చా మేడం? బోన్స్ షేప్ అండ్ సైజ్ చూస్తే ఖచ్చితంగా ఇది మగాడి శవం. హైట్ ఒక 5.8, ఏజ్ ఒక 33 or 35. దట్స్ ఆల్. మేడం, పెట్రోల్ క్యాన్ దొరికింది మేడం. తగలబెట్టడానికి పెట్రోల్ యూజ్ చేసేటట్టున్నారు. ఇంకేమన్నా దొరికాయా? ప్రస్తుతానికి ఇది ఒక్కటే దొరికింది మేడం. మిగతా డీటెయిల్స్ అంతా హాస్పిటల్లో చెప్తానులే. బాడీని జిహెచ్ఎంసీకి షిఫ్ట్ చేయండి. ఓకే, ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి తీసుకురండి. ఎస్ మ్యామ్. నిన్న దొరికిన మృతదేహం ఎవరిదో ఇప్పటి వరకు తెలియట్లేదు. ఈ కేసుని ఏసీపీ విశాల్ గారు విశాల్ గారు వచ్చారు. సార్, ఈ హత్య యాక్సిడెంట్ మర్డరా సార్? ఇంతకీ హత్య ఎవరు చేసి ఉంటారు సార్, సార్? దొరికిన మృతదేహం సలీం రెహమాన్ అంటున్నారు. నిజమేనా సార్? చూడండి, పూర్తిగా ఏ విషయం తెలుసుకోకుండా దయచేసి రాయొద్దు. నథింగ్ ఇస్ కన్ఫర్మ్డ్ యాస్ యెట్. ఈ కేసు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా దాస్తుందా సార్?
సార్ ఏంటి మైకేల్ అయిపోయిందా? జరుగుతుంది సార్, అయిపోయింది. రండి విశాల్. హాయ్ భద్రా. హాయ్. ఫైనల్ రిపోర్ట్ రెడీనా? ఇప్పుడే ఆటోప్సీ పూర్తయింది. వాట్ ఈస్ ఇన్ ది ఆటోప్సీ? మైకల్కి చెప్పానుగా. అవును చెప్పారు సార్. 302 కన్ఫర్మ్డ్. ఇతన్ని చంపడానికి ముందు తీవ్రంగా టార్చర్ చేశారు. ఎనిమిది చోట్ల బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఐరన్ రాడ్ లాంటి హెవీ మెటల్తో కొడితేనే స్పైన్ డిస్లొకేట్ అవుతుంది. డ్యామేజ్ బియాండ్ ఐడెంటిఫికేషన్. డిఎన్ఏ టెస్ట్ కూడా చేయలేమంటున్నారు. వాట్ ఈస్ నెక్స్ట్ భద్రా? ఒక మార్గం ఉంది. మన దగ్గరున్న ఈ బాడీ మెజర్మెంట్స్ని బట్టి సూపర్ ఇంపోజిషన్తో ట్రై చేయొచ్చు. అండ్ విశాల్, ఈ బాడీ కుడి చేతికున్న 5 వేళ్లని క్రూరంగా కట్ చేసేశారు. దాట్స్ అన్యూజువల్. మ్యామ్, రెండు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. ఓ విశాల్, ఇది కన్ఫర్మ్గా సలీం రెహమాన్ బాడీనే. కంక్లూడెడ్. మార్చిరీలో ఉన్నప్పుడు మటన్ తింటారా చికెన్ తింటారా అంటావేంటి? ఫోన్ పెట్టా. సార్ ఒక నిమిషం. ఏంటా? ఒకసారి చూడండి. ఏంటయ్యా ఇది? పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం ఉంటారు సార్? అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిపోయాయి. బాడీని హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. బట్ సార్ కొంచెం టీవీ ఆన్ చేసి చూడండి సార్. ఏమైందో చెప్పు మైకేల్. మేడం మీరు టీవీ ఆన్ చేసి కాస్త న్యూస్ ఛానల్ పెట్టండి రిమోట్ మేడం. ఎక్కడుంది? ఒక్కసారి పెట్టండి మేడం. సార్ చూడండి సార్. కేంద్ర కారాగారంలో ఖైదీ అయిన వాసు జైల్లో వార్డెన్ గా పనిచేస్తున్న రవీంద్రతో డాక్టర్ సలీం రెహమాన్ హత్య చేయబోతున్నానని సలీం రెహమాన్ మాయమైన అదే రోజు చెప్పాడు. దానికి ఆధారంగా ఆడియో వీడియో టేపులు మనకి దొరికాయి. వాసు సెల్ దగ్గర వార్డెన్ రవీంద్ర చేసిన టిక్ టాక్ వీడియోలో సలీం రెహమాన్ బొమ్మని గీసి ఉండడం అందరినీ అసలేం జరుగుతుంది? ప్రెస్ కి ఎవరు ఇలాంటి న్యూస్ ఇచ్చారు? సార్ ఈ మ్యాటర్ నేను చాలా సీక్రెట్ గానే ఉంచాను సార్. ఎవరి పని చేశారో ఈ తెలియట్లేదు కేసు సార్. మీకు పెద్ద తలనొప్పిగా మారబోతోంది అనిపిస్తోంది. ఈయనే సార్ అలీ రెహమాన్, సలీం రెహమాన్ వాళ్ళ నాన్న. మ్యామ్, సలీం 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 సార్, సలీం రెహమాన్ హత్య చేసింది తనే అని అరెస్ట్ అయిన విక్కీనే ఒప్పుకుంటున్నాడు. దీనికి మీరేమంటున్నారు సార్? ఇది చాలా సెన్సిటివ్ కేస్. దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. లెట్ us do our work. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎవరా టిక్ టాక్ వీడియో పోస్ట్ చేసింది? ఎక్కడాడు? ఇదిగో రాజా, ఇలా రావా. సార్ 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 సారీ సార్. సెల్లో మొబైల్ యూజ్ చేయకూడదని తెలీదా నీకు? బుద్ధి లేదు. నిజంగా లేదు సార్. ఓర్ని సార్ సారీ సార్.